హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో అలసంద వడ చేయబోతున్నాను. చూడండి అలసందలు. చూసారు కదా ఫ్రెండ్స్, అలసందలు అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను. బాగా 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాను. నానబెట్టిన తర్వాతే వాష్ చేస్తేనే అది పొట్టంతా కూడా నీట్గా పోతుంది ఫ్రెండ్స్. అలసంద వడలు కావాల్సిన మసాలా: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లము, పుదీనా అండ్ కొత్తిమీర అండి. ఈ మసాలా అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయితే కనుక మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి చాలా వరకు ఆయిల్ తక్కువ ఉండేటట్లుగా చూసుకోవాలి. వడలైనా సరే ఏదైనా కూడా ఏ వంట చేసినప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఆయిల్ లేకుండా చూసుకోవాలి. కాబట్టి మిక్సీ పట్టేసుకునేటప్పుడే మనము వాటర్ లేకుండా పిండి అనేది మిక్సీకి పట్టుకోవాలి. అందులో కొంచెం రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేస్తే టేస్ట్ అనిపించదు. సో రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత. తర్వాత ఇలాగా మసాలాతో కలిపి అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండిలో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఆయిల్ బాగా వేడి అవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడైన తర్వాత వడలు అయితే వేసేసుకున్నాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వడలు. ఈ వడలు అనేది రెండు పక్కల కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మాకు అలసంద వడలు అంటే చాలా ఇష్టము. మాకు పండుతాయి కాబట్టి మేము ఎక్కువ అలసంద వడలే చేసుకొని తింటూ ఉంటాము. అలసందలు మాకు నిన్న అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ ఊరి నుంచి. అలసందలు తీసుకొచ్చింది, వెంటనే నానబెట్టేసాను. వడలు అయితే చేసేసుకొని తిందామనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వడలు అయిపోయినాయి, ఇక తినేస్తున్నాము. చాలా ఇష్టం ఫ్రెండ్స్. అస్సలు వెయిట్ చేయలేము వడలు చేసేటప్పుడైతే. ఒక పక్క చేస్తూ ఒక పక్క తింటూ ఉంటామన్నమాట. ఇలా ఎంతమంది వడలు చేస్తూ వేడివేడిగా తింటూ ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రూట్ జ్యూస్ కావాల్సినవి క్యారెట్, కీరకాయ, బీట్రూట్, టమాటో, యాపిల్ అండి. ఈ జ్యూసు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇది మెయిన్ లేడీస్కి అండి. లేడీస్కి 30+ అయిన వాళ్ళకి కంపల్సరీగా బ్లడ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ జ్యూస్ తాగితే కనుక వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. బ్లడ్ తొందరగా పడుతుందండి. ఈ జ్యూసు వారానికి కనీసం 2 or 3 టైమ్స్ అన్నా తాగాలండి. నేనైతే మాత్రం నాకు నిజంగానే చెప్పాలంటే చాలా బ్లడ్ తక్కువ ఉందండి. నేనైతే ఈ జ్యూసే తాగుతాను. నాకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ జ్యూసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ తాగండి, బ్లడ్ తొందరగా పడుతుంది ఒంటికి. చాలా హెల్తీ కూడా చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ జ్యూస్ తాగొచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు జ్యూసు. సో ఈ జ్యూస్ తాగండి, చాలా హెల్త్కి మంచిది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి బీట్రూట్, టమాటో, కట్ చేసి క్యారెట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము వడపోసుకోవాలండి. ఓకే, వడపోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వడపోసుకోవాలి. ఐస్ కావాలంటే కూడా ఐస్ కొంచెం కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, ఐస్ కొద్దిగా వేస్తాను.
షుగర్ కూడా ఇంత ఐస్ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే చాలు. మరి ఎక్కువ ఐస్ తినకూడదు కదా, సో షుగర్ కొద్దిగా వేస్తున్నాను చూడండి. మీకు షుగర్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయాలంటే చేయండి, మీ ఇష్టము. మీకు స్వీట్గా కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదండి. ఓకే ఫ్రెండ్స్, తాగేద్దాం. చూడండి తాగుతున్నాను. చాలా బాగుందండి టేస్ట్. నేను ఒక గ్లాస్ తాగేస్తానండి. ఇది వచ్చి మా అబ్బాయికి తీసుకెళ్తున్నాను. ఇది మా బాబుకండి. జ్యూస్ నాన్న తాగు, అయితే చాలా మంచిది తాగు నాన్న. ఇది ఆల్రెడీ నేను గ్లాస్ తాగేస్తాను, నీకు గ్లాస్ ఇచ్చాను, తాగు. పర్లేదు తాగు నాన్న. వేసానమ్మా, కొద్దిగా ఐస్ కూడా వేసాను, తాగు, చాలా బాగుంది. బాగుందా? బాగుందా? వీక్లీ ఎన్ని టైమ్స్ తాగుతావు నాన్న ఈ జ్యూస్ నువ్వు? 3 times. 3 టైమ్స్ తాగుతావు. బాగుంటుందా? నచ్చిందా నీకు? నచ్చింది కానీ రెగ్యులర్